విశాఖ అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. అందమైన లొకేషన్స్ కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు, సినిమా షూటింగ్లు జోరుగా జరుగుతుంటాయి. అందమైన ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుని షూటింగ్స్ చేస్తుంటారు. ఇక టాలీవుడ్కు చెందిన స్టార్ హీరోలు కూడా ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందులో మెగా హీరోలు వస్తున్నారంటే ఆ సందడే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఫ్యాన్స్కి అయితే పూనకాలే. తమ అభిమాన హీరోను చూసేందుకు తెగ ఎగబడుతూ ఉంటారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తే ఇంకేముంది, పండగే పండగ అభిమానులకు. ఇక మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ లో పలువురు విశాఖ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందే. వీళ్ళతో పాటు పొరుగు భాష చిత్రాలు షూటింగ్లు విశాఖ పరిసరాల్లో జరుగుతున్నాయి. ఇటీవల విశాఖ పరిసరాల్లో సినిమా షూటింగ్లు పెరుగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకు ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా పుష్ప 2 చిత్రీకరణ కోసం విశాఖ నగరంలో అడుగుపెట్టారు. అతడు వస్తున్న విషయం తెలుసుకుని భారీ ఎత్తున అభిమానులు విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఫ్యాన్స్ అందరూ పూలమాలతో ఘన స్వాగతం పలికారు. వైజాగ్ విమానాశ్రయం నుండి హోటల్ వరకు అల్లు అర్జున్ను అభిమానులు అనుసరించారు. వారం పాటు విశాఖ పరిసరాల్లో అల్లు అర్జున్ షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. పుష్ప 2 మూవీ ఆగస్టు 15న థియేటర్లో రిలీజ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఈ నెలాఖరు వరకు విశాఖలో జరుగుతుందని తెలిసింది. చరణ్, శంకర్ బృందం విశాఖకు చేరుకునేందుకు ప్లాన్ రెడీ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే నగర పరిసరాల్లో కొన్ని తమిళం, హిందీ చిత్రాల సహా ఒడియా, భోజ్పురి సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. బీచ్ సొగసులు విశాఖ నగరం, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్లు చేసేందుకు దర్శక నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సాగర నగరం నుంచి ఆంధ్ర, ఊటీ, అరకు వరకు అందమైన ఎగ్జిటింగ్ లొకేషన్లు. అరకులో చల్లని వెదర్ ఈ వేసవిలో షూటింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవల కాలంలో సీఎం జగన్ ఫోకస్ విశాఖ నగరంపై ఉండడంతో వందల కోట్ల వ్యయంతో విశాఖ బీచ్లు, నగరంలో కూడళ్లకు కొత్త సొగసులు అద్దారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర బ్యూటిఫికేషన్ పై ఫోకస్ పెట్టింది. బీచ్ రోడ్డులను విశాలంగా తీర్చిదిద్ది భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఇప్పుడు టూరిస్టుల రద్దీ కూడా పెరుగుతుంది.